మత్తయి సువార్త 28 అధ్యాయం 19లో శిష్యులనుగా తయారు చేయడని సెలవిచ్చినటువంటి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మేము కూడా ప్రభా నీకు శిష్యులం కావటానికి, నిజంగా మేము శిష్యులమైతే మా జీవితాలు ఎలా ఉంటాయో మీరు మాతో మాట్లాడి ఆ రీతిగా జీవించుటకు మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఒక వ్యక్తి సువార్త విని తన పాప స్థితిని ఒప్పుకొని ఆయన నామం పేరిట బాప్తిసం పొందుతారో అలాంటి వ్యక్తులందరూ కూడా ఒక విశ్వాసిలాగా మిగలకూడదు. అలాంటి ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి క్రీస్తు లాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకొరకు క్రీస్తు లాంటి జీవితాన్ని కలిగి ఉండాలి అంటే, మీరు ఈ ప్రపంచంలో ఏ మనిషిని చూసినా మనిషి మనిషిలాగా బ్రతకలేడు. మనిషి మనిషిలాగా బ్రతకట్లేదు. చెడిన మనస్సుతో పశువుల్లాగా బ్రతుకుతున్నారు. మనుషులకి పశువులు కూడా భయపడి లోబడుతున్నాయి, కానీ మనుషులు దేనికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవించి ఈ మనుషులందరూ కూడా తన దగ్గరికి రావాల్సినటువంటి ఈ మనుషులు భయంకరంగా సాతాను కొరకు ఏర్పాటు చేసినటువంటి నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ భూమి మీద ఏదైనా ఒక మనుషుడు మనిషిలాగా బ్రతికాడు అంటే ఆ మనిషి ఒక్కడు మాత్రమే దేవుని దగ్గరికి చేరుకోగలడు. ఆ రీతిగా మనిషి మనిషిలాగా బ్రతికి, అంటే మనిషి తనను సృష్టించినటువంటి దేవుడితో ఎలా ప్రవర్తించాలి, అదే రీతిగా తన తోటి మనుషులతో ఎలా ప్రవర్తించాలో దేవుడు చెప్పిన విధంగా 100% జీవించి ఆయన పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే, నాకు నరకం వద్దు అని ఆశపడితే గనుక ఆ వ్యక్తి ఎవరిని అనుసరించాలి అంటే పరలోకములో అడుగు పెట్టినటువంటి ఆ మొట్టమొదటి మానవుడైనటువంటి యేసుక్రీస్తును అనుసరించాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. మనమందరం క్రీస్తును పోలి నడుచుకుంటే, క్రీస్తుకు శిష్యులమే గనుక అయితే మనం ఏం చేస్తామంటే, మొట్టమొదటి పాయింట్, ఆయన పిలుపును వెంటనే వెంబడే స్పందిస్తాం. హల్లెలూయా. రెండోది ఏం చేస్తామో తెలుసా? పోయిన వారం మనం ధ్యానించాం. ఏంటి? ఎప్పుడైతే క్రీస్తుకు శిష్యుడిగా ఉండాలనుకుంటామో ఆయనను మాత్రమే గురువుగా ఎంచాలి. ఎందుకంటే యేసు క్రీస్తుల వారికి ఈ లోకం పట్ల దృక్పథం మనం అనుకున్నట్టుగా లేదు. ఆయన దృక్పథం చేంజ్గా ఉంది. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది ఒకటి ఉంది, అది నా తండ్రి ఉన్నటువంటి లోకమని పరలోకం మీద మనసు పెట్టుకొని ఈ లోకంలో మనుషుల పట్ల కావచ్చు, వస్తువుల పట్ల కావచ్చు, వ్యక్తుల పట్ల కావచ్చు, తల్లిదండ్రుల పట్ల కావచ్చు, ఆయనకున్నటువంటి ఉద్దేశం డిఫరెంట్ గా ఉంది. మనుషులుగా మనకు డబ్బే దేవుడు, అమ్మ నాన్ననే దేవుడు. నేను పెంచబడినటువంటి విధానంలో హిందువులలో తల్లిదండ్రులు మొక్కుతాం. దేవునికి స్తోత్రం. అది వాళ్ళు మా పెద్దలు నేర్పినటువంటి అలవాటు. అమ్మ నాన్నని మొక్కితే వాళ్ళ దీవెన తీసుకుంటే మంచిదని. వాళ్ళ దీవెన తీసుకో, నో ప్రాబ్లం, కానీ మొక్కటానికి లేదు. మనం ఎవరిని మొక్కాలి? మొక్కితే దేవుణ్ణే మొక్కాలి. మనిషిని మొక్కితే దేవుణ్ణి అవమానపరిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ రీతిగా మనం పెంచబడిన విధానంలో రకరకాల సంప్రదాయాల నుంచి, రకరకాల అలవాట్ల నుంచి క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తులాగా జీవించగలిగితే క్రీస్తులాగా పరలోకంలో అడుగు పెడతాం. కాబట్టి అది ఎవరి విషయమైనా కావచ్చు, మనం దాని మీద ఉన్నటువంటి ఉద్దేశం లోకస్తుల్లాగా ఉండకూడదు, క్రీస్తులాగా ఉండాలి. లేదంటే పరలోకం చేరలేం. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తుకు అనుచరుడుగా, యేసుక్రీస్తును అనుసరించేటటువంటి శిష్యుడిగా ఎప్పుడైతే మారాలి అనుకుంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా క్రీస్తు లాంటి మనసునే కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం పోయిన వారం ధ్యానించాం. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో మనకు డబ్బే ప్రధానమైతే, అవునా కదా, మనుషుల్ని ఎక్కడ మోసం చేస్తాడో తెలుసా సాతానుడు? డబ్బు దగ్గర మోసం చేస్తాడు.
హోదా దగ్గర మోసం చేస్తాడు, స్త్రీ దగ్గర మోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి మిట్ట మధ్యాహ్నం ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని ఏమన్నాడో తెలుసా? అమ్మా అని పిలిచాడు. పైగా ఆ అమ్మాయి ఎలాంటిదో తనకి తెలుసు. మంచి యవన దశలో ఉన్నాడు, కానీ ఆయన చూపు కావచ్చు, మాట కావచ్చు, తలంపు కావచ్చు, ఆయన ప్రవర్తన ఎంత పవిత్రంగా ఉందో. కాబట్టి సంఘానికి వస్తున్న మనం ఒక స్త్రీని చూస్తున్నప్పుడు అలాంటి భావనే కనుక లేకపోతే సాతానుడు మనల్ని మోసగిస్తాడు. ఆ రీతిగా దేని విషయంలోనైనా సరే మనకు ఏది ఆధిక్యతనిస్తుందో, మనకు ఏది లాభాన్ని ఇస్తుందో, మనకి ఇచ్చే లాభాన్ని ఇచ్చేటటువంటి ప్రతిదాన్ని ఒకవేళ మనం విడిచిపెట్టుకోకపోతే అదే మనల్ని మోసం చేస్తుంది. అందుకే పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 7-8 వచనాలు చూస్తే, ఆయనను నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం. ఎవరి నిమిత్తం? యేసయ్య నిమిత్తం. ఎందుకంటే పౌలుకు ఒక గోల్ ఉంది. ఏంటి? ఖచ్చితంగా యేసుక్రీస్తుల వారు మరియ యోసేపుల కొడుకు అని తెలుసు, దేవునికి స్తోత్రం. కానీ మనిషి అయినటువంటి ఆయన లేచి పరలోకం వెళ్తా ఉన్నప్పుడు పౌలు ఆయన చూశాడు, యేసుక్రీస్తు చేత బోధించబడ్డాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా క్రీస్తులాగా పరలోకం వెళ్ళాలి. కాబట్టి క్రీస్తును ఆయన గురిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనను గురిగా చేసుకున్నాడంటే చాలాసార్లు మనం ఏది మోసగిస్తుందో తెలుసా? మనకి ఏది లాభం ఇచ్చేది ఉంటుందో దాన్ని వదులుకోవటానికి మనం ఇష్టపడం. అందుకే అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5లో అంటాడు ఆయన ఏమేం లాభాలు కలిగి ఉన్నాడో తెలుసా? దయచేసి ఆయన సున్నతి ఉంది, ఇజ్రాయెల్ గోత్రం వాడు, బెన్యామీను వంశస్థుడు, హెబ్రీలో పుట్టాడు, ధర్మశాస్త్రంలో పర్ఫెక్ట్ గా ఉన్నాడు. హల్లెలూయా. ఆయననట అనింద్యుడు. ధర్మశాస్త్రం చెప్పిన విషయాల్లో ఎవడన్నా ఇట్లా చేయలేదు చూపించడానికి అవకాశమే లేదా. అన్నిటికీ మించి ఆ రోజుల్లో రోమ పౌరసత్వం అంటే డబ్బులిచ్చి కొనుక్కున్నారు. కానీ ఆయన పుట్టుకతో రోమేయుడు. అన్ని ఆధిక్యతలు ఉన్నాయి, కానీ సృష్టికర్త అయిన దేవుడితో అనుబంధం లేదు. ఆయనకు అర్థమైపోయింది, నాకు ఏదైతే లాభం అనుకుంటున్నానో ఒకవేళ దాన్ని విడిచిపెట్టుకోకపోతే నేను క్రీస్తులాగా పరలోకం వెళ్ళలేను. ఇప్పుడు నాకు డబ్బు గురువు అయిపోయాడు. నా హోదా వాస్తవంగా మనకు ఎవరు గురువు ఉండాలి? క్రీస్తు గురువు ఉండాలి. ఇప్పుడు డబ్బు అవసరం లేదా? డబ్బు ఖచ్చితంగా కావాలి. తినడానికి అన్నం కావాలి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి, ఉండటానికి చక్కటి ఇల్లు కావాలి. అవన్నీ కలిగి ఉండటం తప్పని అనలేదు, కానీ వాటినే గురువుగా చేసుకుంటే నువ్వు మోసపోతావు. అందుకే పౌలు ఏం చేశాడంటే వాటిని విడిచిపెట్టుకోవటానికి నష్టంగా ఎంచుకున్నాడు ఆయన. మనం ఒకదాన్ని విడిచిపెట్టుకోకపోతే ఇంకొకటి సంపాదించుకోలేం. జాన్ పాల్ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు, డాడీ ఇండియాలో నడిపించిన విధానమే నాకు వస్తుంది, ఎందుకంటే ఇండియాలో నడిపించి దుబాయ్లో తీసుకున్నాడు వాడు. నేను అన్నాను, ఇండియా డ్రైవింగ్ సిస్టమ్ మర్చిపోతే నువ్వు ఇక్కడ పాస్ అవుతావు, లేదంటే పాస్ కాలేవు. వాడిది విడిచిపెట్టుకోవటానికి కష్టమైంది. ఇప్పుడు మనం కూడా మనకున్న వాళ్ళను కాదనుకోవాలంటే ఎంత కష్టమవుద్ది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనానికి వెళ్తే ప్రభు స్వయంగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? తన ప్రాణాన్ని దక్కించుకొని వాడు దానిని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకొను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఆ పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా?
వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కారు. తన ప్రాణాన్ని ప్రేమించుకున్నాడు అనుకోండి, పోగొట్టుకుంటాడు. హల్లెలూయా. అదే ప్రాణాన్ని నా దేవుని కొరకు పోగొట్టుకుంటానని డిసైడ్ అనుకో, దాన్ని కాపాడుకుంటాడు. అందుకే శిష్యులు అడుగుతారు, ప్రభా నీ కొరకు వల విడిచిచేసాం, అమ్మ నన్ను విడిచిపెట్టాం, అందరిని విడిచి మాకేం దొరుకుతుందని అడిగారు వాళ్ళు. నువ్వు ఎవరెవరిని విడిచిపెట్టుకున్నావో అంతకంటే ఎక్కువ వాళ్ళని ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. నీకెవరైనా దేవుని మాట ప్రకారంగా క్రీస్తు ఇష్టపడిన రీతిగా క్రీస్తును గురువుగా చేసుకుని నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్నెవ్వరు వ్యతిరేకించినా సరే వాళ్ళు నువ్వు కాదనుకోవాల్సిందే. సపోజ్ నా చెల్లిలో, నా అక్కనో, మా అమ్మనో, మా నాన్ననో అరే నువ్వు ప్రభుని నమ్ముకోవద్దని నన్ను బాధ పెట్టారనుకోండి, నేను వాళ్ళని కాదనుకున్నాను. ఎందుకు తెలుసా? క్రీస్తులోకి వచ్చినాక ఎంతమంది అన్నదమ్ముల్ని ఇచ్చాడు. వాళ్ళు ఇక్కడనే కలిసి ఉంటారేమో, కానీ అక్కడ కూడా కలిసి ఉండే ఎంతమంది సహోదర సహోదరులను దేవుడు ఇచ్చాడు. దేవుడి కొరకు నువ్వు డబ్బు కాదనుకున్నావా, ఖచ్చితంగా పరలోకంలో నీ ధనం స్థిరంగా ఉంటుందన్నాడు. ఆ రీతిగా మనం క్రీస్తుని ఎప్పుడైతే గురిగా కలిగి ఉంటామో అప్పుడు మన జీవితానికి మన గురువు ఉద్యోగం కాదు, డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తులు కావు. నీకు లాభం ఇచ్చే ఏది కూడా నీకు గురువుగా ఉంటే నిన్ను పరలోకం చేర్చలేదు. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుస్తా ఉన్నాను. అందుకే ఆయన ఒక మాట చెప్పాడు, నేను యేసుక్రీస్తును పోలి జీవిస్తూ నా లైఫ్ను ముగించడానికి దగ్గరికి వచ్చాను. రేపు 100% నాకు నీతి కిరీటం ఉంది. కాబట్టి మనం క్రీస్తుకు శిష్యులం కావాలనుకుంటే దయచేసి ఈ లోక సంబంధమైన వస్తువుల పట్ల మన దృక్పథం మారాలి. మూడోది ఏంటో తెలుసా? ఒకవేళ యేసు క్రీస్తుకు గనక మనం శిష్యులం కావాలనుకుంటే మూడోది ఏం చేయాలో తెలుసా? మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మనం గురిగా పెట్టుకోవాలి. ఏం గురిగా పెట్టుకోవాలి? మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ఏంటి అంటే, ఏదైనా సరే నా దేవుడు ఏది ఇష్టపడతాడో దాన్ని నేను ఇష్టపడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తం అంటే ఇష్టం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఇష్టం అంటే చిత్తం. చిత్తం అంటే ఇష్టం. అందుకే పౌలుకు ఒక కోరిక ఉంది. తను యేసుక్రీస్తుతో బంధం ఏర్పడ్డ తర్వాత ఆయనకు కోరిక పుట్టింది. ఏమనంటే, ఏమన్నా కానీ 100% నేను ఈ భూమి మీద ఈ మృత్యుని జయించి, చావును జయించి 100% నేను లేగాలి. అదే ఫిలిప్పీ పత్రిక 3:10 అంటాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో దేవునికి స్తోత్రం. ఆయనకు ఒకటే కోరిక, ఎట్టి పరిస్థితులలో మృతుల్లో నుంచి నేను లెగాలి. లెగనోళ్ళకి ఏంటి? క్రీస్తు నచ్చినప్పుడు మనం లేపబడలేమనుకోండి, ఏంటి లైఫ్? కోర్టులు ఉన్నాయి అన్నా. ఈ దేశంలో ఒక మంచి కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నాను, మంచి హోదా ఉంది. ఈ దేశంలో రాజుకు పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఏది కొదవలేదు, ఏది కొదవలేదు. కానీ లైఫ్ ఏంటి? ఎండింగ్ ఏంటి? మీరు ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని ఉన్నా యేసు క్రీస్తుల వారు వచ్చినప్పుడు ఒకవేళ చనిపోయి ఉంటే సమాధి నుంచి లేపబడాలి.
ఒకవేళ సజీవులమై ఉంటే మన శరీరంలో మార్పు వచ్చి ఆయనను ఎదుర్కొనే జీవితం కావాలి. అందుకొరకే కదా ఈరోజు మనం వచ్చింది. ప్రభు బలలో పాలు పొందుకుంటే యేసుక్రీస్తు ఒక మనిషి, కానీ సమాధి నుంచి బయటకు వచ్చేసి సమాధి రాయిని ఎవడు దొర్లించలా? దొర్లించే శక్తి ఎవడికి లేదు. హల్లెలూయా. సమాధి నుంచి బయటకు వచ్చాడు. మనుషులు అందరూ చూస్తుండగా, మీరు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణం అయిపోతా ఉంటే దేవుని యొక్క దూతలు చెప్తా ఉన్నారు, మీరేం చూస్తున్నారు? మీ కల్లారా చూస్తుంటుండగా ప్రభు పరలోకానికి వెళ్ళాడు కదా, మళ్ళీ కల్లారా చూడంగా మీ అందరినీ తీసుకుని వెళ్ళటానికి ఆయన మళ్ళీ కూడా వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం కూడా ఆ రీతిగా పరలోకం వెళ్ళాలి అంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితే తప్ప ఆ పునరుత్థాన శక్తిని మనం పొందుకోలేం. ఆ పునరుత్థాన శక్తి మనం పొందుకునాలంటే మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకునాలి, రక్షించబడాలి, ఆయన నామం పేట బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మని దేవుడు మనకు వరంగా ఇస్తాడు. ఆత్మ చేత మనం నడిపించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటే యోగ్యమైన స్థితిలో ఉండి ఆ శరీరం తిని రక్తం త్రాగుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఏ పునరుత్థాన శక్తి చేత పరలోకం చేరుకున్నాడో అదే పునరుత్థాన శక్తిని మనం కూడా పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పౌలుకు ఒక గోల్ ఉంది. ఏమన్నా గాని నాకున్న ఆధిక్యతలు అన్ని విడిచిపెట్టుకుంటాను, నా క్రీస్తులాగా బ్రతికి నేను కూడా మృతుల్లో నుంచి లేగాలి. ఆయన అదే 12వ వచనానికి వచ్చేసరికి అంటాడు, ఏమంటాడంటే, ఇదివరకే నేను అలాంటి స్థితి పొందుకున్నానని గెలుచుకున్నానని నేను అనుకోవట్లేదు. హల్లెలూయా. మనం కొంచెం నాలెడ్జ్ వస్తేనే ఎదుటోళ్ళని ఎలా చూద్దాం? కొంచెం డబ్బు వచ్చినా, కొంచెం మంచి ఉద్యోగం ఉన్నా, లేకపోతే మనకు సమృద్ధి ఉన్నా, లేకపోతే గంటలు గంటలు ప్రార్థన చేసినా, బైబిల్ అంతా నోటికి వచ్చినా మనం ఎదుటోళ్ళని ఏం చూద్దాం? మీరు చెప్పాలి. అది మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఒకరోజు నువ్వు సమాధి చేయబడితే ఎత్తబడే స్థితి, ఆ పరిపూర్ణమైన స్థితి నీకు వచ్చిందా? అంత గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి పౌలే ఆయన అంటున్నాడు, నేను ఇదివరకే అలాంటి స్థితిలోకి వచ్చానని, దాన్ని సంపాదించుకున్నానని, దాన్ని గెలుచుకున్నానని నేను అనుకోవట్లే. పౌలే ఆ మాట చెప్తే పనికిరాని మనం ఎంత భయపడి జీవించాలి. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏంటో చెప్తారా? దేవుని యొక్క ఇష్టం ఏంటి? నేను పైన వరకు కూడా అన్నాను, దేవునికి ఒకటి ఇష్టం. మన తండ్రిగా మన పిల్లలు నాలాగా మంచోడుగా ఉండాలి, చెడిపోయినోడుగా ఉండొద్దు. అవునా కదా? తల్లిదండ్రుల కోరిక అది. పవిత్రంగా ఉండాలి, నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. నా కొడుకులో, నా కూతురులో, నా పిల్లల్లో అసలు చెడు అనేది ఉండొద్దు. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి మన ముందు గురి ఏముండాలి? ఆ రీతిగా జీవించిన వ్యక్తి ఎవరు? క్రీస్తు ఒక్కడే కదా. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపిస్తాడా అన్నాడు. ఎవడైనా నిరూపించగలిగాడా? నో, అవకాశం ఇవ్వలేదా? అలాంటి పరిశుద్ధత, అలాంటి నీతి, అలాంటి న్యాయం, అలాంటి మనిషి మనలోకి రావటం కొరకు 100% మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చచ్చేదాకా. మరణమైనా రావాలి, ప్రభు అయినా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఒక కోరిక ఏంటంటే, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మత్తయి 5:48లో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్రం. మనందరి తండ్రి ఒక్కడే కదా. దేవుడు ఒక్కడా కాదు. మన ప్రాణాత్మ శరీరాన్ని ఇచ్చిన తండ్రి ఒకడే. ఆయన పరలోకంలో ఉంటున్నాడు. ఆ పరలోకంలో ఉన్నటువంటి మీ తండ్రి, దేవునికి స్తోత్రం. మీ తండ్రి, నా తండ్రి అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు దేవుని? హల్లెలూయా.
ఆయన మనకు తండ్రి అయితే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధతను ఇష్టపడాలి, ఆయనలో ఉన్నటువంటి నీతి న్యాయాన్ని ఇష్టపడాలి, ఆయనలో ఉన్నటువంటి మంచిని మనం ఇష్టపడాలి. అందుకే 2 కొరింథీ పత్రిక 7:1 అంటాడు, 6 అన్నీ ఏం చెప్తాడంటే, నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను మీతో కలిసి నివాసం చేస్తాను, అన్ని మాటలు చెప్పిన తర్వాత 2 కొరింథీ 7:1 ఒకసారి చూద్దాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును నుండి. దేవునికి స్తోత్రం. చాలా మంది మనసు కలుషితమైపోతుంది. బయటికి బాగా చూద్దాం, లోపల చెడు చూపు ఉంటుంది. అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు, అబ్బాయిని అమ్మాయిని చూసినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా మన దేవుడట దుష్టత్వమును చూడలేనివాడట తన కను దృష్టితో. అంత నిష్కలంకుడు ఆయన, చెడును వినటానికి ఇష్టపడ్డాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మన శరీరానికి కానీ మన ఆత్మకు కానీ కలిగిన సమస్తమైన కల్మషాన్ని మనం ప్రతిరోజు కడుక్కుంటూ పవిత్రులముగా కాగలిగితే 100% ఒకరోజు యేసయ్యలాగా మనం పరలోకం చేరుకుంటాం. లేదంటే మనం చేరుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే మన ముందు దేవుడు ఒకటే ఉంచుతాడు గోలు. ప్రతి విశ్వాసం ముందు ఏంటో తెలుసా? ఆయన ఇష్టం. నువ్వు పవిత్రంగా ఉండాలి, నువ్వు న్యాయంగా బ్రతకాలి, నువ్వు నీతితో బ్రతకాలి, నీ లోపల చెడు ఉండకూడదు. దాన్ని మనం గురి చేసుకోవాలి. గురి చేసుకున్నప్పుడు దేవుని ఇష్టాన్ని మనం ఇష్టపడుతున్నప్పుడు మన ఇష్టాన్ని విడిచిపెడతాం. నాకు భార్య అంటే ఇష్టం అండి, నువ్వు ఇష్టపడు. దేవుడు ఏం చెప్పాడు? నీ శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తావో నీ భార్యను ప్రేమించు, దేవుడే చెప్పాడు. కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. నువ్వు డబ్బును ప్రేమిస్తావా? దేన్నైనా ప్రేమించు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఫస్ట్ చాయిస్ దేవుని యొక్క ఇష్టం నీ ఇష్టం కావాలి. దేవుని యొక్క ఇష్టం నీ ఇష్టం కాకపోతే మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి వనరులను దేవుడు ఇవ్వడు. నువ్వు పరిపూర్ణుడివి కాలేదు. బైబిల్లో పక్షిరాజు గురించి రాస్తాడు కదా. పక్షిరాజు ఏం చేస్తుందంటే తన పిల్లల్ని రెక్కల మీద తీసుకొని వెళ్ళట పైకి తీసుకువెళ్ళి లోకంలో విడిచిపెట్టుద్ది. గాలిలో విడిచిపెడితేనే అప్పుడు ఏం చేస్తుంది? నేను ఇంకా విడిచిపెట్టను అక్కడే ఉంటా అంటే నీకు ఎగిరే శక్తి రాదు. అర్థమవుతుందా? ఈరోజు మనం దేవుని పిల్లలం. క్రీస్తు మన కళ్ళ ముందు పరలోకానికి వెళ్ళిపోయాడే, ఆయన వెళ్ళినట్టుగా మనం కూడా వెళ్ళాలి అంటే మన ఇష్టం ఈ లోకం ఏదైతే ఉందో అందుకంటాడు మొదటి యోహాను 2:1 అనుకుంటాను, 2:15 నుంచి, మీరు లోకాన్ని ప్రేమించొద్దు, లోకము నిన్ను భ్రమలోకి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. బంగారం ఎక్కువ ఏం చేయాలో అర్థం కాక టాయిలెట్ చేయించుకుంటున్నారు. అర్థమవుతులా? స్టేటస్, పడుకునే బెడ్ బంగారం, టాయిలెట్ పోయేది బంగారం, తినే ప్లేట్ బంగారం. బంగారం దేనికి ఉపయోగించాలో దేనికి ఉపయోగించకూడదో మనిషి చూడండి ఎలా తయారైపోయాడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు బంగారం మీద మనసు పెట్టుకోకండి. ఆఫ్టర్ ఆల్ బంగారం, నువ్వు నడుస్తూ ఉంటే నీ కాళ్ళ కింద బంగారం నేల ఉంటుంది. మనం బంగారం మీదనే నడిస్తే మనం ఎంత ధనవంతులు అయిపోయారని ఆలోచన చేశారా మీరు?
చెప్పండి మీరు. హల్లెలూయా. కాబట్టి మన ఇష్టం, ఈ లోక సంబంధంగా దేన్ని ఇష్టపడుతున్నావో ఆ ఇష్టాన్ని విడిచిపెట్టుకుంటే క్రీస్తులాగా జీవించడానికి నీకు ఏ ఏ వనరులు కావాలో దేవుడు నీకు అరేంజ్మెంట్ చేస్తాడు. అప్పుడు నీ ఆధ్యాత్మిక నిర్మాణానికి కావలసిన ప్రతిదీ దేవుడిచ్చి క్రీస్తులాగా జీవించే అద్భుతమైన జీవితాన్ని మనకిస్తాడు. ఆయన ఇష్టం మన ఇష్టం కావాలి. మనకు మన జాబే ఇష్టం, మన డబ్బే మనకిష్టం, మన అమ్మ నాన్ననే మనకిష్టం, మన ఆస్తే మనకిష్టం, కంఫర్టబుల్ లైఫ్. దేవుని కంటే ఇందాక మనం చెప్పాం కదా, దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమించమనుకో, ఏడికి వెళ్తే కంఫర్టబుల్ లేదు బాబు, కూర్చోటానికి లేదు, కారు పెట్టుకునే స్థలం లేదు, వెళ్దామంటే బండి ఇరుకు, పోదామంటే చెమట వస్తుంది, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది. ఎందుకు? తన శరీరం సుఖంగా ఉండాలి. రెండోది, రూపాయి ఖర్చు కావద్దు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి రూపాయి ఖర్చు కావద్దు. సంపాదించిందంతా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావని ఎంతమంది మహానుభావులను చూస్తా ఉన్నాం మనం. పోయినసారి అంతకుముందు వారం పాట పాడుతున్నాం కదా, మనిషిగా పుట్టినోడు మహాత్ముడు అయినా సరే మంటిలోకి వెళ్ళాలి, తనకున్నదంతా విడిచిపెట్టాలి. తిన్నది నీది, కట్టుకున్నది నీది. జస్ట్ ఒక 2 మీటర్ల దూరంలో 2 గజాలు 2 మీటర్లు పడుకుంటావు చూడు, అదే నీది. అంత సత్యం తెలిసి కూడా నువ్వు లోకాన్ని ఇష్టపడితే, నీ ఇష్టమే నీకు ఇష్టం దేవుడైతే, మనం రేపు 100% పరలోకం వెళ్ళలేము. మన దృక్పథం మారాలి, మన ఇష్టం మారాలి. దేవుని ఇష్టమే మన ఇష్టం కావాలి. అప్పుడు మాత్రమే క్రీస్తుకు శిష్యులం కాగలుగుతాం. ఇలాంటి బంగారం రాదు ఆయనకి. ఇప్పుడు బాబాలు ఇలాంటి బంగారం చేస్తున్నారు, ఉంగరాలు చేస్తున్నారు, బోడి తిస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, తాయెత్తులు ఇస్తున్నారు. యేసు ప్రభు దగ్గర శక్తి లేదా? ఇలాంటి తుఫానా అయిపోయింది. అంత శక్తి కలిగినోడు, శూన్యంలో నుంచి సృష్టిని చేసినోడు ఏదైనా చేసుకోగలడు. మీరు కీర్తన 24:1-2 తర్వాత చదువుకోండి. భూమిలో వెండి ఉంది, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఆయనయే. హల్లెలూయా. నీ రాజు ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు, నీ దేవుడు ఎంత గొప్ప సంపన్నుడు. ఈ లోకములో క్షణము నీతో ఉండే ఆ డబ్బు కొరకో, లోక సుఖం కొరకో అదే ఇష్టం చేసుకుంటే మనం ఈ లోకంలో విడువ పడతాం. అందుకే మనమందరం అవేవిటికి ప్రలోభాలకు లొంగకుండా, స్త్రీకి లొంగలే, దేవుని యొక్క మనుషుల యొక్క ప్రేమకు లొంగలేదు, దేనికి లొంగకుండా కేవలం ప్రతి క్షణం తండ్రితో మాట్లాడుకుంటూ తండ్రి ఇష్టమే తనిష్టం చేసుకొని ఈ భూమి మీద బ్రతికిన ఒకే ఒక మనుషుడు ప్రభు అయినటువంటి క్రీస్తుల వారు. కాబట్టి ఆయనను మనం ఏం చేయాలంటే ఆయన ఇష్టాన్ని మన ఇష్టంగా మార్చుకోవాలి. లేదంటే మన జీవితం పరిపూర్ణం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన లైఫ్ పరిపూర్ణం కావాలి అంటే 100% మన ఆధ్యాత్మిక జీవితం క్రీస్తులాగా మారాలి అంటే, అవునన్నాడు, ఇక జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తా ఉన్నాడు. నేను జేమ్స్గా జీవించకూడదు, నాలో క్రీస్తు జీవించాలి. క్రీస్తు జీవిస్తే ఆయన జీవితం బయట ప్రపంచానికి కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? నాలో క్రీస్తున్నాడని ఎలా చెప్పగలుగుతాం? నా యాటిట్యూడ్ను బట్టి, నా మాటలను బట్టి, నా ప్రవర్తనను బట్టి మనం క్రీస్తుని లోకానికి చూపించగలుగుతాం. హల్లెలూయా. నాకు డబ్బే దేవుడు అయ్యాడు అనుకోండి, నా ఉద్యోగమే నాకు దేవుడు అయ్యాడు అనుకోండి, నేను నా భార్యని ఇష్టపడుతున్నాను, నా కొడుకునే ఇష్టపడుతున్నాను అనుకోండి, నువ్వు దేన్ని ఇష్టపడతావో దాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి దేవుని ఇష్టమే మన ఇష్టమైతే 100% క్రీస్తు లాంటి జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం.
దేవుడు మనల్ని మోసం చేయడు. డబ్బు కొరకు, ఉద్యోగాల కొరకు, ఆస్తుల కొరకు మనుషులు మోసం చేస్తారు. ఉద్యోగం ఇస్తామని డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతి విషయంలో చూడండి మోసం చేసే వ్యక్తులు ఉన్నారు. కానీ క్రీస్తు నిన్ను మోసం చేయడు. ఎందుకో తెలుసా? పనికి రాని మన కొరకు తన ప్రాణం పెట్టి ప్రేమించాడు. 100% ఆయన నీకు కావలసినటువంటి ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, చక్కటి ఇల్లు ఇస్తాడు. కానీ నువ్వు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయనను వెతుక్కుంటూ అయ్యా నీ ఇష్టమే నా ఇష్టం కావాలి. అపవిత్రతను ఇష్టపడద్దు. ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు? పెళ్ళైన వ్యక్తి ఎవరిని ప్రేమించాలి? భార్యను ప్రేమిస్తే దేవుని ఇష్టం. సంబంధం లేని వాళ్ళని ప్రేమిస్తే అది దేవుని ఇష్టమా? అది పాపం. అవునా? ఇప్పుడు అదే జీవితం కొరకు నీ భూమి మీద జీవిస్తే దేవుడి ఇష్టం ఏంటి? ఒరే చక్కటి భార్యని ఇచ్చాను, చక్కటి భర్తని ఇచ్చాను, ఆమెను ప్రేమించు. నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో అలా ప్రేమించు. దేవునికి స్తోత్రం. ఆమె మంచిదా చెడ్డదా వివాహానికి ముందే. వివాహం తర్వాత నా భార్య చెడ్డది, నా భర్త చెడ్డోడు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. అవిశ్వాసికి దేవుడు తెలియదు. తెలుస్తాడా? తెలియడు. నీ ఉద్దేశాలు వేరు, ఆమె ఉద్దేశాలు వేరు ఉంటాయి. అందుకే రక్షించబడిన వ్యక్తులు రక్షణ ఉన్న వ్యక్తుల నుంచే పెళ్లి చేసుకునాలి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తులే. దేవునికి స్తోత్రం. విశ్వాసులేమో పరలోకం వెళ్తా ఉన్నారు, విశ్వాసులేమో తండ్రి ఇష్టాన్ని మన ఇష్టంగా చేసుకున్నాము, అవిశ్వాసులకేమో లోకమే ఇష్టం. కాబట్టి ఏ విషయం తీసుకున్నా దేవుని ఇష్టం మన ఇష్టమైతే క్రీస్తులాగా పరలోకం వెళ్తాం. కాబట్టి మనమందరం ఈరోజు అడుగుదాం, ప్రభా యేసయ్య నీ ఇష్టం నా ఇష్టం కావాలి, నీలాగా నేను సమాధి నుంచి లేపబడాలి, దాని కొరకు దేన్నైనా విడిచిపెట్టుకుంటానని ఒక తీర్మానం తీసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నువ్వు నిజంగా నమ్మదగిన దేవుడు ప్రభా. మేము ఈ లోకంలో విడిచిపెట్టబడకూడదని, మేము కూడా యేసయ్య మీలాగా పరలోకం చేరుకున్నాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి నిన్ను గురువుగా చేసుకొని మమ్మల్ని శిష్యులుగా తయారు కమ్మంటున్నాం. మేము శిష్యులుగా తయారైతూ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని కూడా శిష్యుడిగా తయారు చేయమంటున్నాం. ఆ రీతి జీవితాన్ని నాకును మా అందరికీ మీరు దయచేసి నీకు శిష్యులుగా జీవించి నీ దగ్గర చేరుకోవటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.